చేస్తుంది, గుర్తుంటుందా? మరి పౌలు గారు ఎందుకు ఇక్కడ అంటున్నారు, ఇలా అంటున్నారు? అపకారాన్ని ప్రేమ అంటే ఏం చేయదంట, మనసులో ఉంచుకోదు, అంటే అది దాచిపెట్టుకోదు మనసులో, అది అలాగే భద్రపరుచుకోదు. ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా చేసినప్పుడు, ఒక వ్యక్తి మనల్ని చాలా ఇబ్బంది పరిస్థితుల్లోనికి గురి చేసినప్పుడు మనసులో అదంతా కూడా ఏం చేయదంట, దాపెట్టుకోదని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు మరి పౌలు గారు? మీకు నిజంగా గుర్తుండదా ఆ వ్యక్తి అన్న మనకు కీడు చేసినప్పుడు, అపకారం చేసినప్పుడు, మనకి ఇబ్బంది పెట్టినప్పుడు గుర్తుండదా? అన్నీ గుర్తుంటాయి కదా, అవునా కదా? మనకు ఏ వ్యక్తిని అపకారం చేసినప్పుడు, కీడు చేసినప్పుడు అవన్నీ గుర్తుండవా? అవునా కదా? ఏమన్నా సందర్భం వచ్చినప్పుడైనా, ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడైనా వాటన్నిటిని కూడా ఏం చేస్తాం మనం? పలానా వ్యక్తిలో నన్ను మోసం చేశాడు, పలానా వ్యక్తి నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, అవునా కదా? పలానా వ్యక్తుల వల్ల నేను ఇంత ఇబ్బంది పడ్డాను, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం? చెప్పుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ప్రేమ ఏం చేయదంట, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. అపకారాన్ని మనసులో ఉంచుకోదండి. ఏంటంటే, ఒక వ్యక్తి మన ఎడల తప్పు చేసినా, ఒక వ్యక్తి మనల్ని బాధపరిచిన, ఇబ్బంది పెట్టినా, ఆ గతం అంతా కూడా ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంటుంది చెప్పండి? ఎప్పటి వరకు ఉంటుంది? మనం పోయేదాకా కూడా మనతో పాటు ఆ జ్ఞాపకాలు అన్నీ కూడా ఏం చేస్తాయి? మనలో ఉంటాయా ఉండవా? మన ఎవరన్నా కావాలని నష్టపరిచినప్పుడు, కావాలని ఇబ్బంది పెట్టినప్పుడు అది మర్చిపోతాం మనం? మర్చిపోయే సందర్భాలు కాదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ప్రేమ అనేది ఏం చేయదంటే, ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ దగ్గర మేలు ఆశించి వచ్చినప్పుడు, పాతవన్నీ కూడా నువ్వేం చేయవు చెప్పండి? దాన్ని లేవనెత్తకుండా మరలా సాయం చేస్తావు. ఓకేనా? క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే, అవన్నీ మర్చిపోవడం కాదు. మనసులో ఒక వ్యక్తి మనకు విరోధంగా చేసినప్పుడు, ఒక వ్యక్తి మన ఎడల కావాలని అన్యాయంగా ప్రవర్తించినప్పుడు అది ఎలా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది, అవునా కదా? ఆ బాధ అనేది లోపల అలా ఉంటుంది. కానీ ఏంటంటే, ఆ బాధ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ కూడా ఉండదు. మనల్ని మనం నష్టపరచుకోవడం తప్పిస్తే, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం తప్పిస్తే, దానివల్ల ఎలాంటి లాభం కూడా ఏమీ కూడా ఉండదు. కానీ ఒక వ్యక్తి, అట్లాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు, మనలో ఉన్న క్రీస్తు ప్రేమ ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి?